శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ 3 పదాలను మీరు చెప్పారంటే, ఈ విధంగా చెప్పారంటే చాలు, మీకు ఖచ్చితంగా వశీకరణలో ఈ 3 శబ్దాలు కూడా, ఈ 3 పదాలు కూడా బాగా ఉపయోగపడతాయి. మీరు ఎవరినైనా సరే అధికంగా ప్రేమిస్తున్నట్లయితే, వారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మీరు భార్యాభర్తలై ఉండి ఏదో గొడవల వల్ల విడాకుల వరకు వచ్చి ఉన్నా సరే, ఎవరో ఒకరు ఎదుటి వ్యక్తులతో కలిసి ఉండాలని కోరిక ఉంటుంది కదా, అటువంటి వారు ఈ పరిహారం చేయవచ్చు. మీరు కావాలనుకుంటున్న వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తారు. ఒక వ్యక్తిని మీరు ఎంత ప్రేమిస్తూ ఉంటారో, ఆ వ్యక్తి మాత్రం మీ ప్రేమను అర్థం చేసుకోకున్నప్పుడు మీరు ఈ రెమెడీని చేసినట్లయితే, ఎదుటి వ్యక్తులు మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. మీ ప్రేమ కోసం పరితపించిపోతారు. అలా అవ్వాలంటే మీరు ఈ రెమెడీని చేయండి. కేవలం వన్స్ ఇన్ ఎ డే లవర్స్ కోసం మాత్రం బాగా ఉపయోగపడుతుంది. మీరు లవ్ చేస్తున్నారు, ఎదుటి వ్యక్తులు మీ మాట వినడం లేదు, మీరు స్వచ్ఛమైన ప్రేమ కోసం మాత్రమే ఈ రెమెడీని చేయండి. ఈ వశీకరణంలో మనం చెప్పే శబ్దాల్లో శక్తి దాగి ఉంది కాబట్టి, బలం ఉంది కాబట్టి, ఈ మాటల ప్రయోగాన్ని మంచిగా చేయండి. మంచి ఆలోచనతో మాత్రమే చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది అతి తొందరగా వస్తుంది. మీ ఆలోచనలు సరిగ్గా లేకపోతే మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది రానే రాదు సరికదా, నెగిటివ్ రిజల్ట్ రావాల్సి వస్తుంది. చాలా ఇష్టపడుతున్నప్పుడు మీరు చేయండి. వేరే వాళ్ళ సంబంధాలను పాడు చేయడానికి మాత్రం ఈ రెమెడీని అస్సలు చేయవద్దు. ఎవరైనా ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకుంటారు. అందులో ఒక పర్సన్ను మీరు ప్రేమిస్తూ ఆ వ్యక్తి మీకు కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ పరిహారం చేయాలి. అయితే ఇప్పుడు చాలామంది పెళ్ళైన వారిని కూడా ప్రేమిస్తున్నారు. ఈ విధంగా వారు భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు, లేదా భర్త పిల్లలతో సంతోషంగా ఉంటారు. అటువంటి వారిని ట్రాక్ చేసి వారి సంబంధాలను పాడు చేయాలని కూడా మీరు ఇటువంటి రెమెడీస్ని అస్సలు చేయకండి. ఇలా చేసినట్లయితే చాలా నెగిటివ్ ప్రభావాన్ని ఖచ్చితంగా చూస్తారు. అది మీ ఫైనాన్షియల్ స్టేటస్ని దెబ్బతీస్తుంది. గౌరవ మర్యాదలను కూడా పాడు చేస్తుంది. ఏదో ఒక విధంగా నెగిటివ్ ప్రభావాన్ని దాన్ని ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. దీని రిజల్ట్ చాలా మంచి ఆలోచనతో చేసినట్లయితే 100% చూస్తారు. మీరేం చేయాలంటే, రాత్రి సమయంలో ఈ రెమెడీని చేయాలి. రాత్రి 10 నుంచి 12 మధ్యలో మీరు ఈ రెమెడీని చేయాలి. మీరు ఏదైనా సరే ఒక గదిలో, ప్రశాంతంగా ఉన్న గదిలో కూర్చుని మీరు ఏ రోజైనా సరే ఈ యొక్క పరిహారాన్ని చేయొచ్చు. ఒక వైట్ కలర్ పేపర్ను తీసుకొని, లేదంటే 10 నుంచి 12 మధ్యలో సమయంలో ఒక ప్లెయిన్ పేపర్ని తీసుకోండి. గీతలేవి ఉండకూడదు. చాలా నీట్గా పేపర్ ఉండేది తీసుకోండి. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారి పేరుని పేపర్కి కరెక్ట్గా మధ్య భాగంలో రాయండి. అలా రాసిన తర్వాత దాని కింద ఇప్పుడు నేను చెప్పే అంటే ఒక శబ్దాలను మీరు పేరు కింద కరెక్ట్గా మీరు రాయాలి. పేరుతో సమానంగానే ఈ శబ్దాలు కూడా వచ్చే విధంగా రాసుకోండి. అయితే ఆ యొక్క శబ్దం ఏంటంటే, వసం బకం బస్. మరోసారి చెప్తున్నాను చూడండి. వసం బకం బస్, వసం బకం బస్. వీటిని నలుపు రంగు పెన్నుతో రాయండి. ఆ వ్యక్తి యొక్క పేరు చెప్పి ఈ యొక్క 3 మాటలను కూడా 7 సార్లు పలకండి. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి మీతో ఎంతో ఇష్టంగా ఉన్నట్లు బాగా ఉంటారు. మీరు ఈ శబ్దాలను 7 సార్లు పలకండి. మీరు కోరిక మీకు ఏదైతే ఉందో ఆ కోరికను కూడా పాజిటివ్గా చెప్పండి. ఈ పేపర్ని 4 మడతలు వేయండి. 4 ఫోల్డ్ చేయాలన్నమాట. చేసి మీరు నిద్రిస్తారు కదా, నిద్రించే ముందు తలగడ కింద ఉంచండి. మరుసటి రోజు ఉదయమే లేచిన తర్వాత, తలస్నానం చేసిన తర్వాత, అసలు ఏమీ తినకుండా, మంచినీళ్ళు కూడా తాగకుండా మీరు ఈ పేపర్ని బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్ళి ఎవరు తొక్కని చోట పాతి పెట్టండి. అయితే మీరు ఇలా చేసినట్లయితే మీరు ప్రేమించిన వాళ్ళు చాలా తొందరగా ఇంప్రెస్ అవుతారు. వారంతట వారే మీతో మాట్లాడతారు, మీ మాట వింటారు. భార్య భర్తల మధ్య మునుపటి ప్రేమ అనేది చిగురిస్తుంది. జీవితం మొత్తం కూడా మీతోనే ఉంటారు. చాలా సుఖమైన జీవితాన్ని మీరు గడుపుతారు. అదే వన్ సైడ్ లవర్స్ నుంచి కూడా మంచి శుభవార్త మీరు వింటారు.
యొక్క గమనిక ఏంటంటే తప్పుడు ఆలోచనలు మాత్రం అసలు ఈ పరిహారం అనేది చేయకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.